అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చాలా రోజుల తర్వాత వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఆవకాయ అనేది ఒక ఎమోషన్ మనకి కదండి. ఆవకాయ అనేది అందరికీ ఇష్టమే. అటువంటి ఆవకాయ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో పెట్టుకుంటారు. మా అమ్మగారు ఎలా పెడతారు అనేది వాళ్ళు మీకు నేను చూపించబోతున్నాను. ముందుగా మార్కెట్లో మంచి మామిడికాయలు తీసుకురావాలి. అవి తెల్ల గులాబీలని, పెద్ద రసాలని, గట్టిగా ఉండే కాయలు చూసి ఎంచుకొని తెచ్చుకోవాలి. మేము 35 కాయలు ఆవకాయగా పెట్టామండి. ఆవకాయకి మా అమ్మగారు తీసుకున్న కొలత ఏంటంటే 9 డబ్బాలు ఆవపిండి, 8 డబ్బాలు కారం, 7 డబ్బాలు ఉప్పు వేశారనమాట. ఈ కొలతలతోటి 2.5 కిలోల నూనె పట్టింది మాకు. ఫస్ట్ నూజివీడు కారం మాత్రమే వాడతామండి. స్పైసీగా లేకుండా, అది ఎక్కువ స్పైసీ తినమన్నమాట మేము. అందుకని నూజివీడు కారం వాడతాము. నువ్వుల నూనె మాత్రమే వాడతామండి. ఎటువంటి వేరుశనగ నూనె అవి ఏమి పచ్చళ్ళకి మేము వాడము. ముందుగా కాయలన్నింటినీ 1 గంట 2 గంటల సేపు నీళ్ళలో నానబెట్టేసి దానిని నీట్గా తుడిచేసిన తర్వాత ఫస్ట్ ముక్కలన్నీ కొంచెం పెద్దగా కట్ చేశారండి. దాంట్లో ఉండే టెంక, జీడి అవన్నీ గీరేసాయన్నమాట, తీసేయాలి. లేదు అంటే పొరలుగా ఉన్నప్పుడు గొంతులో అడ్డం పడతాయి అవి తినేటప్పుడు. అందుకని వాటిని క్లీన్గా నీట్గా చేసేసి వాటిని మనకి ఎలా అయితే కావాలో ఆవకాయ ముక్క సైజు తర్వాత మళ్ళీ కొడతారనమాట. మేము ఎప్పుడు ఇంటికి రప్పిస్తామండి. ఇంటికి వస్తారు వాళ్ళు. మాకు నల్ల తుమ్మ చెక్కను మంచి చాకు తీసుకొస్తారు. చక్కగా మాకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఆవకాయ ముక్కని కట్ చేస్తారనమాట. అవన్నీ చక్కగా నీట్గా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. నువ్వుల నూనె ఫస్ట్ ముందుగానే ముక్కల్లో తడిపేసి ఓసారి పైనుంచి కిందకి అలా కలిపేసి ముక్కల్లో పక్కకి పెట్టుకుంటే ఈలోపు ముక్క కొంచెం పదునుగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ పాళ్ళు చెప్పాను కదా, అవన్నీ కొంచెం కొంచెంగా కొలతలతో మనం వాటిని చక్కగా దగ్గరగా పెట్టుకొని కలిపి రెడీగా పెట్టుకొని గుండా అంటామన్నమాట. వాటిని గుండాని రెడీ చేసుకుని వాటిలో కొద్దిగా మెంతులు అవన్నీ కలిపి ఎక్కడ ఉండలు లేకుండా మనం మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో ఏంటంటే ఆల్రెడీ మనం ముక్కల్లో ఈ నూనె అనేది వేసి ఉంచాం కదండి. మళ్ళీ ముక్కల్ని విడిగా పక్కకు పెట్టేసుకుని మనం విడిగా నూనె పోసుకోక్కర్లేకుండానే దానిలో నూనె ఉంది కదా, ఆ నూనెని ఈ గుండాలో పోసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట. ఆ బకెట్ ఓన్లీ పచ్చడికి మాత్రమే వాడతారండి. పచ్చడి అయిపోయిన తర్వాత, కలపడం అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి ఎండబెట్టేసి మళ్ళీ పైన పెట్టేస్తుంది. తర్వాత మళ్ళీ తీసి అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని ఇలా వాడతారు పచ్చడికి. ప్రతి ముక్కకి ఆ గుండ ఏదైతే ఉందో మనం తయారు చేసుకున్న గుండ అంతటికీ పట్టేటట్టు ఆ ఆవపిండి మిశ్రమాన్ని కలుపుకుంటూ ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలండి. 3 రోజుల తర్వాత దాన్ని తిరగలిపేటప్పుడు మనకి ఏది తక్కువైందో దాన్ని కలుపుకొని జాగ్రత్తగా సంవత్సరం పాటు నిల్వ చేసుకుంటే మనకి రాబోయే వర్షాకాలంలో కానీ ఏ సీజన్లోనైనా ఆవకాయ అనేది అందరి ఫేవరెట్ కదండి. అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము అన్నట్టు అది ఆవకాయ అనేది మనకు ఒక ఎమోషన్ అనమాట. అందరూ ఆవకాయ పెట్టుకున్నారా? ఏం చేస్తున్నారు? మీరు ఎలా పెట్టారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 3వ రోజు ఆవకాయ మాది తిరగలిపేటప్పుడు నూనె తగ్గింది. అది కూడా పోసుకొని జాగ్రత్తగా తిరగలుపుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనమాట. నేను తర్వాత జాడీలో పెట్టేశాను. ఏ పచ్చడైనా సరే కలుపుకున్న తర్వాత దాన్ని అదే పళ్ళల్లో అన్నం వేసుకుని తింటూ ఉంటే ఆ ప్రశాంతత, ఆ కమ్మదనం వేరు కదండి. మేము అలాగే చేసాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.